ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్టు వారెంట్ జారీ అయింది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఘటనలో వంశీపై కేసు నమోదైంది. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది కూడా. కోర్టు విచారణకు వంశీ రాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్టు వారెంట్ జారీ అయినట్లుగా తెలుస్తోంది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఘటనలో వంశీపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఇక కోర్టు విచారణకు వంశీ రాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది విజయవాడ కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ పైన న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. అయితే ఇది నాన్ బెయిలబుల్ సంబంధించిన వారెంట్ కాదు, బెయిలబుల్ వారెంట్ అని చెప్పి కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రధానంగా చూసుకుంటే కనుక 2019 ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులో జరిగినటువంటి ఘటనని ఆధారంగా చేసుకుని ఇప్పటికీ 4 వారెంట్లు ఇచ్చినట్టుగా న్యాయస్థానం నుంచి సమాచారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 2019లో ఓటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి ఇరు పార్టీలు టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు పోటాపోటీగా ఆందోళనకు దిగారు, గొడవలకు దిగినటువంటి సిచ్యువేషన్, ఓటింగ్ కి సంబంధించి రిగ్గింగ్ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్పుడు 2019 క్యాండిడేట్ గా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి నేత యార్లగడ్డ వెంకటరావు ప్రస్తుతం ఆయన పార్టీ మారి టీడీపీకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు యార్లగడ్డ వెంకటరావు కూడా వైసీపీ నుంచి బరిలో దిగి పోటీ చేశారు. ఓట్ల రిగ్గింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు కూడా ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో వంశీ అధికార పక్షంలోకి చేరటం, అదేవిధంగా యార్లగడ్డ వెంకటరావు ప్రజెంట్ టీడీపీకి గన్నవరం ఇన్ఛార్జ్ గా చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత న్యాయస్థానం ఇప్పటికే వారెంట్లు జారీ చేసినప్పుడు కూడా స్పందించలేదన్నటువంటి ఒక ఆరోపణ వ్యక్తమైనటువంటి నేపథ్యంలో పోలీసులకు కూడా న్యాయస్థానం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే వంశీకి 4 వారెంట్లను ఇచ్చారు. ఇప్పటికీ కూడా దీనిపైన విచారణ ఇంకా కొనసాగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సౌజన్యం.